Please subscribe my channel. Hi friends, welcome back to Kavi Trendy ఛానల్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ శాండ్విచ్ చేయడం ఎలా, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. డ్రై ఫ్రూట్స్, 2 బ్రెడ్ స్లైస్లు, బటర్, జామ్. నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకుంటున్నా. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని అందులో బాదం పప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగ లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 బ్రెడ్ స్లైస్లు తీసుకొని జామ్ అప్లై చేసేసుకోండి. రెండు బ్రెడ్లు కూడా ఒక్కొక్క సైడు జామ్ అప్లై చేసుకోవాలి. తర్వాత బాదం పలుకుల్ని ఒక బ్రెడ్ పైన వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కాజు, ఎండు ద్రాక్ష ఇలా ఏదైనా యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్. ఒక బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసేసుకొని పైన లైట్గా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది, ఓపెన్ కాకుండా ఫ్రై చేసేటప్పుడు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి బటర్ రాసేసుకోవాలి. బటర్ రాసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని తీసుకొని ప్యాన్ పైన పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకోవడమే. ఇలాగా ఒక సైడ్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా బటర్ రాసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న ఎందుకంటే రోస్ట్ చేసుకోవడం కొంచెం క్రిస్పీగా ఉంటుంది, పైనంతా బాగుంటుంది క్రిస్పీగా తింటుంటే. ఈ రెసిపీని స్నాక్ టైంలో చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క సైడు 1 మినిట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్లు కూడా రోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటుందో ఆ బ్రెడ్తో మీరు శాండ్విచ్ చేసేసుకోండి.
ఇలా లోపలంతా కూడా జాము డ్రై ఫ్రూట్స్తో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ శాండ్విచ్ చాలా క్విక్గా రెడీ అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.